మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సి వెబ్సైట్లో మాక్ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది కదా, దానికి సంబంధించిన కీ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి ప్రశ్న, ఋగ్వేదంలో బియాస్ నది పేరేంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ విపాస్. ఇక్కడ మనకి ఆప్షన్ 2లో ఉంది చూడండి, విపాస్. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి ఇక్కడ వెబ్సైట్లో కూడా మాక్ టెస్ట్లు అనేవి కనీసం 80 మార్కులకి 160 ప్రశ్నలు కూడా పెట్టకుండా ఏదో పెట్టాలనే పేరుకి ఒక 40 ప్రశ్నలు పెట్టారు. అది కూడా గత మోడల్ పేపర్లని బేస్ చేసుకుని ప్రశ్నలు అనేవి పెట్టేశారు. ఏదేమైనా కీ అడుగుతున్నారు కాబట్టి చాలామంది ఈ వీడియోలో అన్ని ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు అనేవి చూద్దాం. ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 1973. ఆప్షన్ 2 1973. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం 1973. ఎవరైతే ఇంకా వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మనకి తదుపరి ప్రశ్న చూసినట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారి కుటుంబాల కొరకు ఎల్ఐసి వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు. మనకి సరైన సమాధానం సిమ్లా. ఆప్షన్ 3 సిమ్లా ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఇండియాలో ఈ ఆటగాళ్ళు ఆడే టీంను బంగ్రా బాయ్స్ అంటారు. బంగ్రా బాయ్స్. ఇక్కడ మనకి సరైన సమాధానం ఫుట్బాల్. రైట్ ఆన్సర్ ఫుట్బాల్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఫ్రాన్స్లోని లియాన్. ఆప్షన్ 2 ఫ్రాన్స్లోని లియాన్. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న చూడండి, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థులకు అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఇంటి భాష. ఆప్షన్ 4 ఇంటి భాష. రైట్ ఆన్సర్. తదుపరి, పాఠశాల మినిట్స్ బుక్స్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ఆప్షన్ 1 ప్రతి విద్యార్థి సమగ్ర సమాచారం. ఆప్షన్ 2 ప్రతి విద్యార్థి ప్రగతికి సంబంధించిన సమాచారం. ఆప్షన్ 3 ఉపాధ్యాయ సమావేశాలు అందులో తీసుకున్న నిర్ణయాలు. ఆప్షన్ 4 పాఠశాలను సందర్శించిన వారి వివరాలు. పాఠశాల మినిట్స్ బుక్స్లో ఈ వివరాలు పొందుపరుస్తారు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ఈ ప్రశ్నకు సంబంధించి. మనకి తదుపరి ప్రశ్న, గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలు అభివృద్ధి చేయలేం. సృజనాత్మకత మరియు కాల్పనికత. ఆప్షన్ 2 వచ్చేసరికి ఊహించుట మరియు ప్రాతినిధ్యం వహించుట. ఆప్షన్ 3 ఉత్పాదక నైపుణ్యాలను సరిచేయుట. ఆప్షన్ 4 సాహిత్య నైపుణ్యాలు. కరెక్ట్ ఆన్సర్ సాహిత్య నైపుణ్యాలు. రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ల ప్రకారం గోత్రం. ఆప్షన్ 4 గోత్రం. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఎన్సిఈఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు 3. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి, వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం వైగోట్స్కీ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి, పిల్లల్లో పదిలపరుచుకునే భావనా లోపం, అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశలో ఉండును. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ 1లో ఉంది పూర్వ ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి, స్త్రీ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషు నుంచి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వల్ల ఏర్పడేది ఆడ శిశువు. స్త్రీలోని ఎక్స్ క్రోమోజోమ్ పురుషుల్లోని వై క్రోమోజోమ్ కలిస్తే మగ పిల్లవాడు జన్మిస్తాడు. ఇక్కడ పురుషుడు జన్మించాలి లేదా స్త్రీ జన్మించాలనేది పూర్తిగా పురుషుడిపైనే డిపెండ్ అయి ఉంటుంది. స్త్రీలో XX మాత్రమే ఉంటాయి, పురుషుల్లో XY 2 కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి XX ఆడ శిశువు. మనకి తదుపరి, ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రటి ఆకారాలను వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది. ఇక్కడ మనకి సరైన సమాధానం విభిన్న ఆలోచన. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మర్చిపోతాడు. ఈ సమస్య డాష్. మనకి సరైన సమాధానం 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠాన్ని మర్చిపోతున్నాడు. తిరోగమన అవరోధం. ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ GRUNT. ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి, ఒళ్ళంతా కోపంతో రగిలిపోవటం అనే అర్థంలో వాడే జాతీయం. అరికాలిమంట
నడినెత్తికెక్కడం. అరికాలి మంట నడినెత్తికెక్కడం అనేది ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఇన్ ద అబోవ్ సిచ్యువేషన్ ద టీచర్ ఈజ్ అసోసియేషన్ హియర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ సరైన సమాధానం కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది భాషా నైపుణ్యాల్లో ఉత్పాదకశీలలు అని చెప్పేసి ఇచ్చారు. సరైన సమాధానం భాషణం లేఖనం. భాషణం లేఖనం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ వాజ్ డెవలప్డ్ బై నోమ్ చోమ్స్కీ. ఆప్షన్ 2 నోమ్ చోమ్స్కీ సరైన సమాధానం అవుతుంది. తదుపరి ప్రశ్న, చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనునవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం మాంటిసోరీ. ఆప్షన్ 2 మాంటిసోరీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, జెండా మధ్యలో నీలి రంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. సరైన సమాధానం షష్ఠీ విభక్తి ద్వితీయ విభక్తి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, చూస్ ద మీనింగ్ఫుల్ ఎగ్జాంపులేటరీ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2లో చూడండి, వావ్ బ్యూటిఫుల్ షీ సింగ్స్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్సనల్ రైటింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎన్ ఆటోబయోగ్రఫీ. ఇక్కడ మనకి ఎన్ ఆటోబయోగ్రఫీ ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ మనకి తదుపరి ప్రశ్న, 30 నుంచి 40 తరగతి పౌనపుణ్యం అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చినారు. సరైన సమాధానం ఆప్షన్ 1 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, కొంత సొమ్ముపై 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ సాధారణ వడ్డీల తేడా 556 అయినా ఆ సొమ్ము ఎంత? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 55,600. 55,600 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్లు. సరైన సమాధానం విషయ జ్ఞానం రైట్ ఆన్సర్. విషయ జ్ఞానం సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఏబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు మరియు సిఏ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజం ఏబీసీని నిర్మించాము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రుగాగమ సంధికి ఉదాహరణ. ఈ క్రింది వాటిలో రుగాగమ సంధికి ఉదాహరణ మనుమరాలు. మనుమరాలు ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, రవి యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు రవి ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సులో మొత్తం 70 సంవత్సరాలైన రవి ప్రస్తుత వయస్సు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ల ప్రకారం ఆప్షన్ 3 15 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ చర్య అనేది దీనికి ఉదాహరణ. ఇక్కడ మనకు ఒక ఫార్ములా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సరైన సమాధానం రసాయన స్థానభ్రంశం. రసాయన స్థానభ్రంశం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన రైట్ ఆన్సర్. థర్మామీటర్పై ఒక స్కేల్ రూపొందించడానికి ఈ స్థిర బిందువులను పరిగణలోకి తీసుకోవాలి. థర్మామీటర్పై ఒక స్కేల్ రూపొందించడానికి ఈ స్థిర బిందువులను పరిగణలోకి తీసుకోవాలి. ద్రవీభవన స్థానం మరుగు స్థానం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ద్రవీభవన స్థానం మరుగు స్థానం అనేవి సరైన సమాధానాలు అవుతాయి. తదుపరి, హిందూ మహాసముద్రంలో అగాధం. హిందూ మహాసముద్రంలోని అగాధం ఏంటని చెప్పేసి అడుగుతారు. సరైన సమాధానం జావా. జావా ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఈ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య ఐచ్ఛిక సెలవులతో సహా పాఠ్యాంశాల్లో మొత్తం సెలవు దినాలు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పనిదినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, నీరు, నీటి వనరులు, నీటి ధర్మాలు, నీటి శుభ్రం చేయుట అనే పాఠ్యాంశం బోధించుటకు ఈ పద్ధతి ఉత్తమమైంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రకల్పన పద్ధతి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రకల్పన పద్ధతి ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, బాహ్యంగా
శైవలాలను పోలి ఉంటాయి. బాహ్యంగా శైవలాలను పోలి ఉంటాయి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం కాస్పియాన్ సముద్రం. కాస్పియాన్ సముద్రం ఇక్కడ మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథం. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సుశ్రుత సంహిత. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఓకే, సుశ్రుత సంహిత ఆప్షన్ 3లో ఉంది. మనకి తదుపరి ప్రశ్న, మూలాధార పద్ధతి మరియు సాంఘికీకృత ఉద్గార పద్ధతి అనునవి వరుసగా. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉపాధ్యాయ కేంద్రితం శిశు కేంద్రితం. ఉపాధ్యాయ కేంద్రితం శిశు కేంద్రితం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన వారు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించింది భాగ్యరెడ్డి వర్మ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో పెట్టిన ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన మాక్ టెస్ట్, దానికి సంబంధించిన కీ ఆన్సర్లు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.